శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశికి ద్వితీయ స్థానంలో కేతువు, అదేవిధంగా సప్తమంలో మనకు శుక్రుడు, రవి, బుధుడు, కుజుడు 4 గ్రహాల యొక్క ప్రభావం కనిపిస్తోంది. అష్టంలో రాహు, అదేవిధంగా భాగ్యస్థానంలో శనీశ్వరుడు, అలాగే వ్యయంలో గురుడు ఉన్నాడు. సో ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు చూసేసరికి మనకి ఏంటంటే ఆర్థికంగా చూడాలంటే మనం ద్వితీయ స్థానము, చతుర్థము, 9, 10 దృష్టిలో పెట్టుకుని మనం చెప్పగలిగితే ప్రాఫిట్ అంతా తెలుస్తుంది. సో ఆ విధంగా ఆర్థికంగా మనం చూసుకోవాలంటే ఈ పరిస్థితుల్లో విశేషంగా ఉద్యోగంలో మార్పులు కానీ చేర్పులు కానీ చేసుకోవడం ప్రయత్నం మాత్రం చేయకండి. పెద్ద చెప్పుకోదగ్గ బెనిఫిట్స్ ఏం కనిపించదు ఈ 15 రోజుల్లోని. అలాగే మనం ముందుకెళ్తే ఆల్మోస్ట్ ఆల్ వ్యాపారస్తులు కూడాను వ్యాపారంలో కూడా కొత్త రకాల వ్యాపారం చేయడం కానీ, ఉన్న వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయడం కానీ అటువంటి ప్రయత్నాలు ఏమి చేయకండి. దానిలో వచ్చే లాభాలు ఏమి ఉండదు. ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్త మెయింటైన్ చేసుకునేది బాగుంటుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాల్లో పెద్ద లాభకరంగా ఉండదు. శుభవార్తలు వింటారు, శుభహీన కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే విదేశాల నుండి ఒక మిత్రుడు లాంటి వాడు మీకు ఇచ్చి, దూర బంధువుల నుండి వచ్చిన వాడు మీకు ఎంతో అన్యోన్యంగా ఒక శుభవార్త తీసుకొచ్చి మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. పెళ్ళిళ్ళు జరుగుతాయి, శుభకార్యాలకు ముందుకెళ్తారు. అదేవిధంగా మనం ముందుకొస్తే గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ, అలాగే విశేషంగా మనం తీసుకుంటే కొన్ని రిజిస్ట్రేషన్స్, అగ్రిమెంట్స్ కూడా జరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఓకే, లక్కీ నెంబర్ మీకు చూసుకునేసరికి ఆల్మోస్ట్ నెంబర్ 1 మీకు పాజిటివ్గా పనిచేస్తుంది. తర్వాత ట్రేడింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ల్యాండ్స్ మీద, అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద, ఆర్గానిక్ ఇండస్ట్రీ మీద మీరు ట్రేడింగ్ చేయడం ప్రయత్నించండి. విశేషంగా గోల్డ్, సిల్వర్ విషయంలో ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా తీసుకోండి. కాపర్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయండి. ఏమవుతుందో బ్రహ్మాండంగా మీకు ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఇక మంత్రం దగ్గరకు వచ్చిన ఎటువంటి మంత్ర సాధన మీరు చేయాలి, ఆరోగ్యం గురించి ఆలోచించేటప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటాం. కాబట్టి ఇక్కడ అష్టంలో ఉన్న రాహు, భాగ్యంలో ఉన్న శనీశ్వరుడు, అదేవిధంగా సప్తంలో 4 గ్రహాల కూటమి. అంటే వైవాహిక జీవనంలో భార్యాభర్తల మధ్య జరిగే కోట్లాట్లు, చిరాకులు, పరాకుల వల్ల మానసిక భద్రత, ఆరోగ్యంలో దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ 45 ఇయర్స్ నుండి 60 ఇయర్స్ మధ్యలో ఉన్న వ్యక్తులకి ఇది విశేషంగా కనబడే అవకాశం ఉంది. దానివల్ల ఏంటంటే అష్టంలో రాహు వెంటనే క్యాచ్ చేస్తాడు, చేసి ఇబ్బందిని రిసీవ్ చేసుకోవడం ప్రయత్నం చేస్తారు. మీకు ఆరోగ్యాన్ని పూర్తిగా ఇబ్బంది పెట్టేటట్టు చేస్తారు. కాబట్టి వీలైనంత వరకు మేధా దక్షిణామూర్తి మహామంత్రాన్ని చదువుకోవడం ప్రయత్నం చేయండి. వీలైతే శివుని కూడా అభిషేకం చేయడం ప్రయత్నం చేసి అభిషేక తీర్థం తీసుకోవడం ప్రయత్నం చేయండి. ఇది ఓన్లీ ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్త పడడానికి. అలాగే ఈ మంత్రం చదవడం అంటే మీకు ఒక ప్రశాంతత ఏర్పడుతుంది. సప్తమ భావము అంటే మీ యొక్క 7వ భావం, ఈ 7వ భావం మీ భార్య అయినా, అదే మీ 7వ భావం మీ భర్త అయినా, ఏదైనప్పటికీ వయసు వరుస ఏదైనప్పటికీ కూడా వాళ్ళతో జరిగే ఇబ్బందులను మరి ఎదుర్కొనే శక్తి మీకు కలుగుతుంది దక్షిణామూర్తి మంత్రం చదువుతాయి. సో జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతారు. ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. ఆ తర్వాత తీర్థాన్ని మీరు తీసుకోవడం ప్రయత్నం చేయగలిగితే అష్టంలో రాహు చేసే ప్రభావం మన మీద పడకుండా దాని సొల్యూషన్ కూడా దొరికే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు పాదాల దగ్గర నుండి మోకాల మధ్య